ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి రీసెంట్గా గేమ్ అయితే అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తర్వాత సెన్సీ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా బ్రో అంటే చేంజ్ అవ్వచ్చు. ఎలా అంటారా, మనకి ప్రతి అప్డేట్ తర్వాత మాక్సిమం గేమ్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు, అంటే గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేస్తాడు. అలాంటి టైంలో మనకి కొంచెం స్మూత్నెస్ పెరిగి రేఖలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సరేనా, ఎవరికైతే అప్డేట్ తర్వాత హెడ్ షాట్స్ కొట్టేటప్పుడు రేఖలు అవుతుందో, అంటే ముందులాగా పడట్లేదు అన్న వాళ్ళు వీడియో ఫుల్గా చూడండి. సరేనా, మీకు ఈజీగా చెప్పాలంటే పోయిన అప్డేట్స్కి మనకి 200 సెన్సీ తెచ్చాడు కదా, దానికి ముందు మనం 100లో ఆడేవాళ్ళం. సో 200 వచ్చాక దాన్ని ట్రై చేసాం, మనకి స్మూత్నెస్ పెరిగింది, అలాగే రీకైల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. సో అలాగే మనకి అప్డేట్ తర్వాత మాక్సిమం గేమ్ని స్మూత్గా రన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి టైంలో కొంచెం సెన్సీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సరేనా, గేమ్ అప్డేట్ చేసిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం ట్రైనింగ్ ఆడుతున్నా, నాకు అంత చేంజ్ అయినట్టు అనిపించలేదు. సో ఒకసారి బాగా ఆడి చూద్దాం. షార్ట్ రేంజ్లో బాగానే కనెక్ట్ అవుతుంది, కానీ మిడ్ రేంజ్లో వచ్చేసరికి కొంచెం రేఖలు అనిపిస్తుంది నాకు. నార్మల్గా నేను ట్రైనింగ్ ఆడేటప్పుడు, అంటే యాడమ్స్ ఉంటారు కదా, వీళ్ళని కొట్టేటప్పుడు నాకు కన్ఫర్మ్గా హెడ్ షాట్సే పడుతుంది, బాడీ షాట్స్ అంత ఈజీగా పడదు, అంటే మిస్ అవ్వద్దు. కానీ నాకు కొంచెం మిస్ అవుతుంది, అంటే కొంచెం ఇంప్రూవ్ చేశాడో తగ్గించాడో నాకు కూడా అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్గా ఆడదాం. ఓకే, నాకు మిడ్ రేంజ్లో కనెక్ట్ అవ్వట్లేదు. నార్మల్గా మిడ్ రేంజ్లో ఈజీగా కనెక్ట్ అవుతుంది ఎవరికైనా. సరేనా, మిడ్ రేంజ్లో కొంచెం హెడ్ పైకి వెళ్తుంది చూసారా బుల్లెట్. సో షార్ట్ రేంజ్ వచ్చే విషయానికి, షార్ట్ రేంజ్కి వస్తే అప్పుడు కనెక్ట్ అవుతుంది, కానీ కొంచెం మిడ్ రేంజ్ ఆడేటప్పుడు మిస్ అవుతుంది. సో చూద్దాం, ఒకసారి బాగా ఆడి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం కదా ఆడుతున్నా, సో ఎలా సెట్ చేసుకోవాలో మీకు ఈజీగా చెప్తాను, మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. కొంచెం ట్రైనింగ్ ఆడండి, ఒక 10 మినిట్స్లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేదో ఇన్నోవేట్ ఆప్షన్. ఓకే, ట్రైనింగ్ ఆడుతూ మనం ఇన్నోవేట్ కూడా చేసుకోవచ్చా? సరే, ఇప్పుడు సెన్సీ ఎలా సెట్ చేసుకోవాలో నేను ఈజీగా చెప్తాను. ఫస్ట్ సెన్సిటివిటీ ఓపెన్ చేయండి, 200 సెన్సీ అన్ని పెట్టుకోండి, అంటే జనరల్ 200 పెట్టుకోండి. ఎవరైతే లో ఎండ్ డివైస్లో ఆడుతున్నారో వాళ్ళకి పక్కా రేఖలు అవ్వదని నేను అనుకుంటున్నా, అంటే 2GB ర్యామ్ వాటిలో ఆడే వాళ్ళకి. సో 200 సెన్సీ పెట్టాక నాకు చూడండి ఎంత భారీగా రేఖలు అవుతుందో నాకు అనిపిస్తుంది. చూసారా, ఏం కూడా అంత పర్ఫెక్ట్గా పెట్టనవ్వట్లేదు. సో ఎక్కువ రేఖలు అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే 10 సెన్సిటివిటీ తగ్గేయండి. ఓకేనా, ఎక్కువ రేఖలు మీకే అనిపిస్తుంది అసలు ఏమీ పెట్టినంత రేఖలు అవుతుందంటే, సో 10 సెన్సిటివిటీ తగ్గేయండి. అంటే 200 నుంచి 190కి రండి. సో ఇప్పుడైతే నేను 190 పెట్టి ఆడుతున్నా. 190లో నాకు కొంచెం రేఖలు అనిపిస్తుంది, కొంచెం కదా చాలానే అనిపిస్తుంది. ఏదో ఒక బుల్లెట్ రేర్గా కనెక్ట్ అవుతుంది, కానీ మిగతా బుల్లెట్స్ అన్నీ మిస్ అవుతున్నాయి చూసారా. సో నాకు తెలిసి 190 కూడా అంతగా సెట్ అవ్వకపోవచ్చు నాకు. సో నేను అంటే నేను ఎలాగ సెన్సిటివిటీ సెట్ చేసుకుంటాను మీకు చెబుతాను, మీరు కూడా ఇలాగే సెట్ చేసుకోవచ్చు ఈజీగా. సరేనా, నేను నార్మల్గా ప్రతి అప్డేట్ తర్వాత ఇలాగ ట్రైనింగ్ ఆడే సెన్సీ సెట్ చేసుకుంటాను ఈజీగా. సో ఇదేదో కొంచెం సెట్ అవ్వట్లేదు, మిడ్ రేంజ్లో అంతగా పడుతుంది, కానీ సో ఏదో మిస్ అవుతుంది నాకు అనిపిస్తుంది, రేఖలు ఎక్కువ అనిపిస్తుంది. సో ఇంకొక 10 తగ్గిద్దాం, అంటే రేఖలు ఎక్కువ ఉంది కాబట్టి 10 తగ్గిస్తున్నాను. ఓకేనా, రేఖలు తక్కువ ఉంటే 5 తగ్గేయాలి. ఇప్పుడు 10 తగ్గించాను, అంటే 180 పెట్టాను. ఈ 180లో ఆడదాం. సో ఇప్పుడు నేను 180లో ఆడతాను. 180 నాకు బాగానే కనెక్ట్ అవుతుంది. మీకు సెన్సిటివిటీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ లాంగ్ రేంజ్లో ఆడండి, కనెక్ట్ అవ్వాలి. మిడ్ రేంజ్లో ఆడినా కనెక్ట్ అవ్వాలి, అలాగే షార్ట్ రేంజ్లో ఆడినా కూడా కనెక్ట్ అవ్వాలి హెడ్ షాట్స్. సరేనా, ఈ మూడిట్లో పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిందంటే మీకు సెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. సో నేను ఎప్పుడైతే మిడ్ రేంజ్లో ఆడానో కనెక్ట్ అయింది, కానీ షార్ట్ రేంజ్కి వచ్చేసరికి నాకు రేఖలు అనిపిస్తుంది చూసారా. 180 కూడా నాకు రేఖలు అవుతుంది. సో మరీ అంత అవ్వట్లేదు, ఏదో లైట్గా అవుతుంది. ఇది ట్రైనింగ్లో కూడా ఇన్వైట్స్ వస్తున్నాయి. సో మరీ అంతగా అవ్వట్లేదు, ఏదో లైట్గా అవుతుంది చూసారా. మరీ హెడ్ ఎక్కువ పైకి వెళ్ళట్లేదు, కొంచెం పైకి వెళ్తుంది. సో దట్ మీన్స్ నేను కొంచెం ఒక 5 అలా తగ్గేయాలి. అండ్ ఇంకోటి రెడ్ డట్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు ఏం బ్రో అని అడగచ్చు. ఈ రెడ్ డట్ 2x ఇవన్నీ స్కోప్కి సంబంధించి నేను ఎక్కువ స్కోప్ గన్స్ ఎత్తి ఆడను, సో అందుకే అవి పెద్దగా పట్టించుకోను. ఒకవేళ అది పెట్టుకోవాలంటే నేను మ్యాక్సిమం 150 ప్రిఫర్ చేస్తాను, అంటే స్కోప్ వేసి కొట్టడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటుంది. 150 పెట్టుకోండి, లేదా 120 పెట్టుకోండి. సరేనా, పోయిన వీడియోస్లో రెడ్ డట్ ఇవన్నీ చెప్పావు కదా బ్రో అంటే అదొక కాన్ఫిడెన్స్ మీకు. సరేనా, రెడ్ డట్ చెప్పకపోలేదు అనుకోండి, ఏంటి ఓన్లీ జనరల్గా చెప్పాడు వీడికి చెప్పని తెలీదా అది అది అనుకుంటారు. మీకు రెడ్ డట్ ఇవన్నీ చెప్పాను అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మీరు స్కోప్ వేసి కొట్టరా ఏంటి, ఎనిమిస్ని స్కోప్ వేసి కొడతారు కాబట్టి సో చెప్పాను అలాగా. సరేనా, అండ్ ఇంకోటి నాకు ఇది 180 పెట్టుకున్నాం కదా, సో ఏదో అనిపిస్తుంది, మరీ అంతగా పడట్లేదు. అంటే మిడ్ రేంజ్లో చూసారా, అంటే షార్ట్ రేంజ్లో, మిడ్ రేంజ్లో పడుతుంది, కానీ షార్ట్ రేంజ్లో కొంచెం రేఖలు అవుతుంది. మరీ అంత రేఖలు అవ్వట్లేదు, ఏదో లైట్గా అవుతుంది. సో నేను 5 తగ్గిస్తాను, అంటే ఇప్పుడు నేను 175 పెట్టుకుందాం. సరేనా, లైట్గా రేఖలు అయితే 5 తగ్గేయండి. ఇప్పుడు 175 పెట్టుకున్నా. ఈ 175 బాగానే పడుతుంది, నేను చాలా సేపటి నుంచి ఆడుతున్నా. షార్ట్ రేంజ్లో బాగా కనెక్ట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ యాడమ్ని కొట్టేటప్పుడు రెడ్ నెంబర్స్ కనిపించలేదు స్క్రీన్లో, ఏదో కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, 175 షార్ట్ రేంజ్లో బాగా పడుతుంది. ఇక్కడ లైన్గా పడుతుందని డైరెక్ట్ కస్టమర్స్లోకి వెళ్ళారనుకోండి లేపేస్తారు. సో ఒకసారి ట్రైనింగ్ లోపల కూడా వెళ్ళండి. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ అన్నిట్లో కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, మీకు ఇది కష్టం, షార్ట్ రేంజ్లో 1 taps కొట్టడం చాలామంది కష్టం. సరేనా, మీకు షార్ట్ రేంజ్లో ఈజీగా 1 taps ఎప్పుడైతే పడుతుందో, ఇంకా లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ ఆటోమేటిక్గా పడిపోతుంది, అంటే కనెక్ట్ అయిపోతుంది ఈజీగా. సరేనా, నేను ఇక్కడ మీకు సెన్స్
సెన్సిటివిటీ చెప్పట్లేదు, సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెబుతున్నా. ఇది కూడా మీకు సెట్ కాలేదంటే లాస్ట్లో మీకు సెన్సిటివిటీ కూడా చెబుతాను, ఓకేనా. నేను చాలాసేపు గేమ్స్ ఆడాను, కస్టమ్స్ ఆడాను, ట్రైనింగ్ ఆడాను. సో ఈ 175 ఏంటంటే కొంచెం రేఖలు అనిపిస్తుంది, అంటే షార్ట్ రేంజ్లో బాగా కనెక్ట్ అవుతుంది, కానీ లాంగ్ రేంజ్ వచ్చేసరికి మిస్ అవుతుంది. అంటే మనకి లాంగ్ రేంజ్లో పక్కా పడిపోవాలి, అంటే లాంగ్ రేంజ్లో చాలా ఈజీ కొట్టచ్చు 1 taps, ఓకేనా. అది కూడా పడలేదంటే సో నాకు రేఖలు ఘోరంగా అవుతుంది. సో నేను 5 అయితే తగ్గించాను, అంటే 175 నుంచి 170కి వచ్చేసాను ఫైనలీ. సో 170కి పక్కా నాకు సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాలేదంటే నేను ఒక డ్రాగ్ మిస్టేకే చేస్తున్నట్టు, ఓకేనా. మీకు సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను. కొంచెం ఒక 10 minutes మీరు నార్మల్గా డైలీ గేమ్ ఆడతారు కదా, ఆ గేమ్ ఆడేదో ఒక 10 minutes మీరు కస్టమ్స్ ఆడారనుకోండి, అంటే ట్రైనింగ్ ఆడారనుకోండి, సెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మీరు ఈజీగా ఆడేవచ్చు, సరేనా. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు పక్కా నచ్చుంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నేను చాలా సేపు గేమ్ ఆడాను, నాకైతే ఒక సెన్సీ సెట్ అయింది. ఇది మీకు ప్రిఫర్ చేస్తాను, పెట్టుకోవాలని ఉంటే పెట్టుకోండి, సరేనా. అంటే నేను సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను, అది సెట్ కాలేదంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా పడలేదంటే మీరు పక్కా డ్రాగ్ మిస్టేక్ చేస్తుండాలి. డ్రాగ్ మిస్టేక్స్ గురించి ఒక వీడియో చేశాను, చెక్ చేయండి, ఓకేనా. జనరల్ 175 పెట్టుకోండి. 175 కూడా మీకు మిస్ అవుతుంది అంటే 170కి రండి, అది కూడా మిస్ అవుతుంది అంటే 165 అలా మీకు చెప్పాను కదా ఎలా సెట్ చేసుకోవాలో. అండ్ ఈ రెడ్ డాట్ 2x ఇవన్నీ ఉన్నాయి కదా బ్రో, అంటే స్కోప్ వేసి ఎవరైనా కొడతారు, సో అవి కూడా చెబుతాను, సరేనా. అంటే నా మీనింగ్ స్కోప్ వేసి మీరు ఆడతారు, నేను ఆడతాను, అందరూ ఆడతాము స్కోప్ వేసి, ఓకేనా. సో రెడ్ డాట్ 2x 4x ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మ్యాక్సిమం 120 లేదా 100 లేదా 150 పెట్టుకోండి. అంటే 100, 120, 150 ఈ మూడిట్లో ఏదైనా పెట్టుకోండి. స్కోప్లో కొంచెం ఈజీగా ఎస్టర్స్ పడుతుంది కాబట్టి సెన్సిటివిటీ అంత డిపెండ్ అయ్యి ఉండదు. అలానే మరి జీరోలో పెట్టుకోకండి, జీరోలో పెట్టుకొని ఆడచ్చు, కానీ ఎప్పుడైతే మీరు స్కోప్ వేసి కొడతారో అప్పుడు డ్రాగ్ చేయలేరు. అండ్ స్కోప్ వేసినప్పుడు మీ స్క్రీన్ని లెఫ్ట్ రైట్ తిప్పలేరు, అంటే ఫాస్ట్గా తిప్పలేరు, చాలా హార్డ్గా తిరుగుతుంది. ఎవరైతే మొబైల్ స్మూత్గా ఉంటుందో వాళ్ళు జీరోలో పెట్టుకొని ఆడారనుకోండి కొంచెం బాగానే తిరుగుతుంది, మరీ అంత బాగా తిరగదు, ఓకేనా. సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను, మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, ఓకే.